గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం 76వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణుడితో కుంతీదేవి ఇలా చెప్పసాగింది. మరొక్క మాట, ద్రౌపది చెప్పినట్లు చేయడం అవసరమని మా అర్జునుడికి చెప్పు. ఆమెకు జరిగిన అవమానానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరాలి. పరాక్రమ సంపన్నులైన 5 కొడుకులు, మహాబలిష్ఠుడైన బలరాముడు, నువ్వు నీ కొడుకు ప్రద్యుమ్నుడు, ఇందరున్నా నాకు దుఃఖాలు తప్పలేదు అని కన్నీరు పెట్టింది. శ్రీకృష్ణుడు, విచారించకు. నువ్వు పుట్టిన ఇల్లు మెట్టిన ఇల్లు సామాన్యమైనవి కావు. నీ భర్త మహావీరుడు, అలానే నీ బిడ్డలు మహాయోధులు. క్లేశాలను సంతోషంతో సహించగలవారు దేన్నైనా సాధిస్తారు. త్వరలోనే పాండవులు శత్రు సంహారం చేసి నీకు శాంతి సంతోషాలు కలిగిస్తారు. నిశ్చింతగా ఉండు అని ఓదార్చి నమస్కరించి బయలుదేరాడు. బయలుదేరిన వాసుదేవుడు దుర్యోధను మందిరానికి వచ్చాడు. అక్కడ అతిథి మర్యాదలు స్వీకరించి అందరి కుశలము అడిగాడు. కొంతసేపు ఇష్టాగోష్ఠి నడిచింది. దుర్యోధనుడు విందు భోజనానికి రమ్మని బలవంతం చేశాడు. రాయబారి తన పని నెరవేరే వరకు విందు విలాసాలలో పాల్గొనరాదు. పాండవుల హితము కోరే నేను వారి మీద ద్వేషం కలవారు పిలిస్తే విందులకు వస్తాననుకున్నావా? మీ మహామంత్రి విదురుడున్నాడు, అక్కడ ఆరగిస్తాను అని విదురుని గృహానికి వెళ్ళి అక్కడ విద్వాంసులకు మర్యాదలు జరిపి అనంతరం విదురునితో కలిసి భోజనం చేశాడు. అనంతరం విశ్రాంతి తీసుకుంటుండగా విదురుడు, వాసుదేవా, ధర్మార్థాలతో నిమిత్తం లేని దుర్యోధనుతో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. అసత్యాన్ని ప్రేమించేవానికి పెద్దలు చెప్పే హితవు చెవికెక్కదు. పోగా నిత్యశంకితుడు దుర్యోధనుడు. తన కర్ణుడొక్కడే సర్వశత్రు సంహారం చెయ్యగలడనే విశ్వాసం కల దృష్టితో నువ్వు శాంతియుతంగా మాట్లాడి ప్రయోజనం లేదు. రాజ్యం, యవ్వనం ఈ రెండింటితో మదించి ఉన్న వానితో సంప్రదింపులు జరపడం వ్యర్థం. పైగా ఆ దుష్టులు నీకు హాని తలపడతారని భయంగా ఉంది. ఈ చక్రవర్తులందరికీ ఆయువు చెల్లింది. కాకుంటే దుర్యోధను వెంట చేరేవారు కాదు. ఇవన్నీ నీకు తెలియనివి కావు. అయినా నా విధి నేను నిర్వర్తించాలి అన్నాడు. దానికి వాసుదేవుడు చిరునవ్వుతో, ధీశాలి, వాత్సల్యం నిండిన గుండెతో తల్లిదండ్రులు చెప్పవలసిన మాటలు చెప్పావు. వివేకం గల విద్వాంసుడు ఇవ్వవలసిన సలహానిచ్చావు. నేను ఎందుకు వచ్చానంటే అన్నదమ్ముల మధ్య రేగిన కలహాన్ని నివారించగలిగి ఉండి మాట్లాడకుండా ఉపేక్షించాననే లోకనిందకు ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు. నా మాటలు సావధానంగా వారు వినగలిగితే సంధికి సమ్మతిస్తారు, లేదంటే వినాశనం తప్పదు అని శయనించాడు. తెల్లవారుతూ ఉండగానే ఉభయులు నిద్రలేచి సభాభవనానికి బయలుదేరడానికి సన్నద్ధులయ్యారు. వాసుదేవుని రథం నయన మనోహరంగా ఉంది. దుర్యోధనుడు తన అనుచరులతో స్వాగతం పలకడానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో విదురుని చేయిపుచ్చుకుని రథం ఎక్కించాడు. అనంతరం తాను అధిరోహించాడు. సాత్యకి, కృతవర్మాది యదువంశీయులు మరొక రథం మీద బయలుదేరారు. శకుని, దుర్యోధనులు ఇద్దరూ ఒకే రథం మీద వస్తున్నారు. రథాలు బయలుదేరుతుంటే మంగళవాద్యాలు వినిపించారు. ఆయుధ పాండులై సైనిక వీరులు ముందు నడుస్తున్నారు. సభాభవన ప్రాంగణంలో వేణుగానం, వీణానాదం, శంఖనధ్వానాలు, ఆహ్వాన గీతులు ఆలపించాయి. ప్రముఖులందరూ వరుసలలో నిలబడి చిరునవ్వుతో వాసుదేవునికి మర్యాద జరిపారు. సభాభవనంలో అడుగుపెట్టే వేళ భీష్మద్రోణాదులు ధృతరాష్ట్రుని వెంట నడిచి వాసుదేవుని లోపలకు తెచ్చారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన నారద, పరశురామాది మునులందరికీ ఉచితాసనాలు వేయించమని వాసుదేవుడు భీష్ముల వారికి చెప్పగా క్షణాలలో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతరం వాసుదేవుడు ఆసీనుడయ్యాడు. పక్కనే దుర్యోధన కర్ణులు ఒకే ఆసనాన్ని అలంకరించారు. అందరూ సావధానులై రాయబారం వినడానికి ఎదురు చూస్తున్నారు. సభాసదులందరూ కన్నులు వాసుదేవుని మీదనే ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. అప్పుడు గొంతు సవరించి వర్షాకాల మేఘగర్జనతో సమమైన తన గంభీర స్వరంతో శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ధృతరాష్ట్ర మహారాజా, కురుపాండవులు వారి బంధుమిత్రులు సుఖ సంతోషాలతో జీవయాత్ర సాగించడానికి అనుకూలమైన శాంతిని ప్రసాదించమని అడగడానికి వచ్చాను. ఇంతకంటే నిఖిల జన శ్రేయస్కరమైనది లేదని నీకు నేను వేరే చెప్పవలసిన పని లేదు. ఈనాడు రాజలోకంలో కురువంశీయులకున్న కీర్తి ప్రతిష్టలు మరెవ్వరికీ లేవు. అందుకు ముఖ్య కారణం మీరు శాస్త్ర మర్యాదలను యథాతథంగా అనుసరించి నడవడం. దానికి తోడుగా దయ, ఓరిమి, సానుభూతి, సౌమ్య స్వభావం, సత్యవాక్పాలన, ప్రీతి మీ వంశీయులకు సహజ గుణాలు. అటువంటి వంశంలో ప్రవహించిన మీరు ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా
ఈ లోకం వేలెత్తి చూపి తీరుతుంది. మన పిల్లలు రహస్యంగా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారేమో గ్రహించి వారిని సరైన దారిలో పెట్టడం మన బాధ్యత. అలా కాక వాళ్ళు మన కళ్ళ ఎదుటే దుర్మార్గపు పనులు చేస్తుంటే అప్పటికప్పుడే వారిని దండించి బుద్ధి చెప్పుకోవాలని నీకు తెలుసు. నీ కుమారులు ఇంతకాలంగా సాగించిన అత్యాచారాల ఫలంగా ఘోర విపత్తు నీ నెత్తిమీద పడనుంది. ఇప్పటికైనా నువ్వు మేలుకొని వారిని సక్రమ పథాన నడవకపోతే సర్వనాశనం తప్పదు. నువ్వు తలుచుకుంటే మీ ఉభయ వంశాలు హాయిగా జీవించగలవు. నువ్వు నీ బిడ్డలను అదుపులో పెట్టు. పాండవులు నేను సరిగా నడిపిస్తాను. పాండురాజనందనులతో సఖ్యంగా ఉంటే వారు మీ అందరినీ మర్యాదగా చూస్తూ రక్షించగలరు. ఆనాడు మీ వైపు కత్తి దూయగల వారు ఎవరూ ఉండరు. అందువల్ల పాండవుల కంటే మీకే మేలు. కాదంటావా? యుద్ధం జరుగుతుంది. అటు ఇటు నాశనం, నీకు సంతాపం. మీకు వార్ధక్యం వచ్చిపడిన ఈ సమయంలో ఎందుకు ఈ దురవస్థలో చిక్కుకోవడం? పాండవులు ఎందు పుత్రవాత్సల్యం చూపి వారి భాగం కాకపోతే 5 ఊళ్ళు ఇచ్చినా చాలని ధర్మరాజు ప్రార్థిస్తున్నాడు. ఈనాటి వరకు వారికి మీ వారు చేసిన అవమానాలు కలిగించిన క్లేశాలు విస్మరించి సంధికే వారు చేయిజాపుతున్నారు. బాగా ఆలోచించి శాంతి కోసం కృషి చేయండి అని చెప్పాడు. అనంతరం నారద, పరశురామ, కణ్వ మహర్షులు దుర్యోధనునికి హితబోధ చేశారు. ద్వేషం కంటే శాంతం ఎంత ప్రయోజనకరమో వివరించారు. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.